ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతుందని చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది స్లైడ్ గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది ఈ లెవెల్స్ అనేది బ్రేక్అవుట్ అనేది చేసింది. ఇక్కడ చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. ఆ బయ్యర్స్ నిన్నకే మార్కెట్ అనేది కిందికి అనేది వచ్చింది. అలాగే డేలోని బ్రేక్ డౌన్ అనేది చేసింది. బ్రేక్ డౌన్ చేయగానే ఇక్కడ చాలా మంది సెల్లర్స్ వచ్చుంటారు. అలాగే ఇక్కడ గిటంగా సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. వీళ్ళని నిన్నకే మార్కెట్ అనేది హయ్యర్ హైస్ చేసుకుంటూ పైకి అనేది వెళ్తుంది. చాలా మంది రీటైల్ ట్రేడర్స్ కి హయ్యర్ హైస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే చాలా మంది ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేస్తారు పైకి. ఇక్కడ ఫిబ్ రీట్రేస్మెంట్ అనేది అయినా సరే ఇక్కడ చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు ఉండుంటారు. అలాగే ఫిబ్ లెవెల్ పైన మార్కెట్ అనేది క్లోజ్ అనేది అయ్యింది. కాబట్టి మనము గ్యాప్ డౌన్ కేసులో సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాం. ఫ్లాట్ ఓపెనింగ్ లో మనము ప్రైస్ యాక్షన్ బట్టి ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. గ్యాప్ అప్ కేసులో గిటంగా మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాము. వెయిట్ చేద్దాం. మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది స్టార్ట్ అయ్యి ఇక్కడ డే లో కింద మనకు మార్కెట్ అనేది ఓపెన్ అయింది. అలాగే ఈ రెసిస్టెన్స్ కింద మార్కెట్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ ఉన్న బయ్యర్స్ స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది అనమాట. ఇంకా ఫాస్ట్ సెల్లింగ్ అయ్యే అవకాశం అనేది ఉంది మార్కెట్ లో. కాబట్టి మనం ఒక మంచి క్యాండిల్ చూసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి ఒక రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ నేను ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేస్తున్నాను. ఇక్కడ 50 పాయింట్స్ అనేది నా స్టాప్ లాస్ అనేది ఉంటుంది. 140 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది ఉంటుంది. వెయిట్ చేద్దాం. మన టార్గెట్ అనేది హిట్ అవుతుందో లేదో చూద్దాము. ఇక్కడ చూడండి నా టార్గెట్ అనేది హిట్ అయింది. ఆల్మోస్ట్ 180 పాయింట్స్ వరకు నాకు ప్రాఫిట్ అనేది వచ్చింది. ఇక్కడ ఓన్లీ ఇలా స్టాప్ లాసెస్ అనేవి హిట్ అవుతున్నాయండి. ఇక్కడ చాలా మంది రీటైల్ ట్రేడర్స్ హయ్యర్ హైస్ లోవర్ లోస్ దగ్గర బయింగ్ అనేది సెల్లింగ్ అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ దీనికే ఆపరేటర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ చేసి వాళ్ళకు ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ ఇవ్వకుండా వాళ్ళ క్లాస్ అనేది ఎక్కువ వచ్చేటట్టు చేస్తారనమాట. సో ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.